అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బహుజన సమాజ్ పార్టీ రాయలసీమ ఇన్ఛార్జ్ గద్దల నాగభూషణం డిసెంబర్ 6వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు ఘన నివాళులర్పించారు. గద్దల నాగభూషణం మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రూపశిల్పి, సమానత్వం, సామాజిక న్యాయం కొరకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నేడు గుత్తి మండలంలోని బహుజన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. అనంతరం గద్దల నాగభూషణం మాట్లాడుతూ అంబేద్కర్ బోధనలు, రాజ్యాంగ విలువలు, దళితులకు, బహుజనులు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించారు. రాజ్యాంగ విలువలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడిపై ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. Dr. B.R. Ambedkar. Dr. B.R. Ambedkar. Dr. B.R. Ambedkar. से बोलो जय भीम, जोर से बोलो जय भीम, प्यार से बोलो जय भीम, जोर से बोलो जय भीम, जय भीम। जोहार जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जय भीम, जय भीम, जय भीम, जय भीम। और बहुजन समाज पार्टी वकिलारी बहुजन समाज पार्टी वकिलारी तुम्हारी मायावती रखो वकिलारी तुम्हारी मायावती रखो वकिलारी एससी एसटी बीसी माइनर ऐक्यता वकिलारी एससी एसटी बीसी माइनर ऐक्यता वकिलारी जोहार डॉक्टर बी अंबेडकर जोहार जोहार। మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మేధావి వర్గం ప్రపంచం మొత్తం జరుపుతా ఉంది. దురదృష్టం ఏంటంటే ప్రపంచంలోనే మేధావిగా కీర్తించబడిన వ్యక్తి మన దేశంలో మాత్రం కుల వివక్షతో వెనుకబడి ఉన్నాడు. భారత రాజ్యాంగం రాసేటప్పుడు ఆ వివక్షను ఎదుర్కొన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భావి తరాలు ఇలాంటి వివక్షను ఎదుర్కోకూడదంటే వీళ్ళు పాలకులు కావాలన్న ఉద్దేశంతోనే బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి మనకు ఓటు హక్కు సంపాదించి, మీరు పాలకులు కండి, మీరు పాలకులైతే తప్ప ఈ సమస్యలు తీరవు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే మనందరికి కూడా హెచ్చరిక చేస్తూ ఓటు హక్కిచ్చేటప్పుడు చెప్పాడు. కానీ ఈరోజు మనం ఆ ఓటుని డబ్బుకి, సారాకి అమ్ముకొని అధికారం వేరే వాళ్ళ చేతుల్లో పెట్టి మాకు ఎవరు న్యాయం చేయలేదని చెప్పి మనం బాధపడుతూ ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత అంతే నేర్పుతో, ఓర్పుతో బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న రాజ్యాన్ని సాకారం చేయడానికి మాన్యులు కాన్షీరామ్ గారు ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ఆ పార్టీని జాతీయ స్థాయిలో తీసుకొచ్చి ఈరోజు 3వ అతిపెద్ద జాతీయ పార్టీగా తీర్చిదిద్దడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే యూపీ తర్వాత ఏపీనే అని కాన్షీరామ్ గారు ఆ రోజు ఆలోచించి చెప్పారు. దురదృష్టం ఏంటంటే ఆయన మరణం తర్వాత ఏపీలో పార్టీ బలహీన పడిపోయింది. మనకు అధికారం అందుకోలేకపోతా ఉన్నాం. మనం అధికారం అందుకోలేదు కాబట్టి ఈరోజు మనకి ఇన్ని సమస్యలు ఉన్నాయి. మనకు అధికారం లేదు కాబట్టి మనకు భూములు లేవు, మనకు అధికారం లేదు కాబట్టి మనకు పరిశ్రమలు లేవు, మనకు అధికారం లేవు కాబట్టి మన వాళ్ళకు ప్రైవేట్ కాలేజీలు లేవు, మనకు అధికారం లేవు కాబట్టి మన వాళ్ళకు ఉద్యోగాలు లేవు. కాబట్టి అధికారాన్ని కైవసం చేసుకున్నప్పుడే ఇవన్నీ కూడా మనకు దక్కుతాయని చెప్పి మాన్యులు కాన్షీరామ్ గారు ఆ రోజే మనకు చెప్పడం జరిగింది. కానీ అధికారాన్ని ఈ రోజు మనం ఓటు అమ్ముకోవటం వల్ల, వేరే వాళ్ళకి అప్పచెప్పడం వల్ల ఆ వర్గాలు ఈ రోజు భారత రాజ్యాంగంలో భూమిని జాతీయం చేయాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావించి అందులో పొందుపరిస్తే ఈ రోజు అదే భూమిని ప్రజల కోసం, అంటే పేద ప్రజల కోసం అసైన్డ్ ల్యాండ్ ని ఈ రోజు ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకి ఉచితంగా, అంటే దారాదత్తం చేస్తా ఉన్నాయి. వాళ్ళ అబ్బసొత్తులాగా పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వ భూములే అవసరం లేదు. వాళ్ళు పారిశ్రామికవేత్తలు, డబ్బున్న వ్యక్తులు లక్షల కోట్లు పెట్టి భూములు కొనవచ్చు. వాళ్ళకి ఉచితంగా భూమి ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రము లేదు. ఎందుకంటే వాళ్ళు భూమి తీసుకున్న కార్పొరేట్ శక్తులు, ఆ ప్రైవేట్ వ్యక్తులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు
వాళ్ళ యొక్క కంపెనీల్లో రిజర్వేషన్ అమలు పరచడం లేదు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ దారాదత్తం చేస్తా ఉంది భూమి అని చెప్పి అరిసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకంటే ఘోరంగా ఈ రోజు మన దగ్గరలో ఉన్నటువంటి బేతాపల్లి ఊటకల దగ్గర రెన్యూ ప్రాజెక్టు పేరుతో దాదాపు 200 ఎకరాలు బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కుంటా ఉన్నాయి. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ యొక్క అసైన్ ల్యాండ్ కూడా మేము ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తాము, విద్యుత్ ప్రాజెక్టులకి ఉచితంగా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా ప్రకటిస్తా ఉన్నాడు. అంటే భవిష్యత్తులో అట్టడుగు వర్గాలు ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, బీసీలు గాని, మైనార్టీలు గాని భూమి అన్న సమస్య అడగకూడదు, వాళ్ళకి భూములు ఇవ్వడానికి వీలు లేదు, వాళ్ళకి భూములు ఉండకూడదు, ఇండ్లు ఉండకూడదు, ఉద్యోగం ఉండకూడదు, వాళ్ళు ఎప్పుడు అడుక్కు తినే వాళ్ళలాగా ప్రభుత్వం మాకు ఏమి ఇస్తుంది అని అడుక్కు తినే వాళ్ళలాగే ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దారాదత్తం చేస్తా ఉంది అసైన్ ల్యాండ్ ని. కానీ మనం కోరుతా ఉన్నాం 1977 అసైన్ ల్యాండ్ యాక్ట్ ప్రకారం భూమి లేని నిరుపేదల కోసమే ఆ భూమిని ప్రత్యేకించి ప్రభుత్వం అట్లాగే పెట్టింది. ఆ భూములు ఎవరైనా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలంటే కొని ఇవ్వాలి తప్ప అసైన్ ల్యాండ్ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకూడదని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ విధానాన్ని మానుకోనండి, మీకు ప్రైవేట్ వ్యక్తుల మీద అంత ప్రేమ ఉంటే మీరు డబ్బులు పెట్టి కొనివ్వండి, అంతే తప్ప ప్రభుత్వము పేద ప్రజల కోసం ఉంచిన భూములు మీ అబ్బసొత్తులాగా పంచడానికి వీలు లేదు అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ చంద్రబాబు నాయుడుకి హెచ్చరిస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మానుకోకపోతే భవిష్యత్తులో ఆందోళన కొనసాగిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్.